వెల్కమ్ టు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్. సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు తెలంగాణ స్టేట్లో, వాళ్ళకి ఈ 10 నిమిషాలు మీరు కరెక్ట్గా వింటే క్లాసు 5 మార్కులు పక్కాగా మీకు వస్తాయి. డౌట్ అక్కర్లా. అందులో 150 మార్కులకు ఉండేటటువంటి మీకు జనరల్ ఇంగ్లీష్ పేపర్లో 5 మార్కులకు కాను మనకు పంక్చువేషన్స్ అనేది వస్తుంది. ఈ పంక్చువేషన్స్లో చాలా 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 ఇంపార్టెంట్ అయింది అనేసి అంటే ఏంటి అంటే, ఫుల్ స్టాప్ ఒకటి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఒకటి, క్వశ్చన్ మార్క్ ఒకటి, ఇన్వర్టెడ్ కామాస్ ఒకటి, కామా ఒకటి, డాష్ ఒకటి, హైఫెన్ ఒకటి, క్యాపిటలైజేషన్ ఒకటి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి రైట్ పంక్చువేషన్ మార్క్స్. ఏది ఎప్పుడు యూజ్ చేయాలా, ఇంతకు ముందు వీడియోలో నేను రైట్ వాటి గురించి ఒక 10 నిమిషాల వీడియో మీకు చేసి పంపించా. దాని రిలేటెడ్ మ్యాటర్ అంతా కూడా మన యాప్లో పెట్టడం జరిగింది. దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎస్పెషలీ. అయితే ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారు, పంక్చువేషన్ పైన మీరు ఎలా రాయాలి అనేది ఇక్కడ చెప్తున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అంతకంటే ముందు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి చాలా ఈ 2-3 రోజులు కూడా యాప్ ఆఫర్ అనేది పొడిగించడం జరిగింది. మీరు ఇప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంది కాబట్టి వాడుకోవచ్చు. చాలా 4,000 రూపాయలు ఉండేటువంటి కోర్సు చాలా చాలా తక్కువకే మీకు ఇవ్వడం. 4,000 రూపాయలు ఉండేటటువంటిది కోర్స్ ఫీజు ఇప్పుడు మీకోసం 4,000 ఉండేటటువంటిది మీకోసం ఇప్పుడు ఎంత ఉంది అనేసి అంటే కేవలం 4,000 రూపీస్ ఉండేటటువంటి కోర్సు ఇప్పుడు 499కే ఉంది. ఇది ఈ 4-5 రోజులు మళ్ళీ కూడా అప్లై అవుతుంది, మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక వేరే సెకండ్ థర్డ్ అక్కర్లేగా, వేరే పనికిరాని మైండ్ అంతా పెట్టుకోదండి. ఇవి కరెక్ట్గా ఒకసారి ఫాలో అయితే చాలు, ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, గ్రూప్ 1 ఇంగ్లీష్ టాపిక్ పంక్చువేషన్స్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ రైట్ అనే యాప్ ఏదైతే ఉందో ఇదే పేరుతో మనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇదే పేరుతో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో రోజు 5 బిట్స్ నేను సెండ్ చేస్తుంటా. మీకు ఉపయోగపడేటటువంటి మ్యాటరు నేను సెండ్ చేస్తూ ఉంటా. ఏది టెలిగ్రామ్ ఛానల్లో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రైట్. అయితే క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ది జంషెడ్పూర్ యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ కంపెనీ, ఏ టాటా ఎంటర్ప్రైజ్ approached Dr. Vasudevan last November for using plastic waste in laying roads in Jamshedpur అన్నాడు. మనం ఇక్కడ క్యాపిటలైజేషన్ దేనికి వాడాలి ఏంటి అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం చాలా డీటెయిల్గా నేను చెప్పా, మీకు చాలా డీటెయిల్గా చెప్పా. ఏంటి అనేసి అంటే ఈ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఎక్కడెక్కడ వాడాలి అని చెప్పేటప్పుడు రైట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే, సెంటెన్స్లు మీరు రాసేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్లోని మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్లో ఉండాలి. ఐ రిపీట్, మొదటి పదంలోని ఒక సెంటెన్స్లో మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్లో ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే, ఏదైనా ఒక రైమో పోయమో ఏదైనా ఉండేటప్పుడు మీరు చూడండి 4 లైన్లో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అదొక చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు. హో లుక్ ఎట్ ది మూన్, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఇలాంటివి చూసింటారు మీరు. ప్రతి లైన్లోని మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్లో ఉండాలి. కావాలంటే మీరు చెక్ చేయండి. మీ క్లాస్లో మీ ఇంట్లో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఇట్లా పిల్లలు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేసి రైమ్స్ అయినా పోయమ్స్ అయినా చూడండి ఒకసారి. ప్రతి లైన్లోని మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్లో ఉంటుంది. దాట్స్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటి అంటే, గాడ్ రిలేటెడ్ వర్డ్స్, ఆల్మైటీ కానీ గాడ్ కానీ అల్లా కానీ రైట్, ఈ పదాలు ఏవైతే ఉంటాయో రైట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. గాడ్ను డినోట్ చేసేటటువంటి ప్రొనౌన్స్ కూడా మనం క్యాపిటల్లో రాస్తాం. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, బిలీవ్ ఇన్ హిమ్, ఆడ హిమ్ అనే పదంలో హెచ్ అనేది క్యాపిటల్లో ఉండాలి. అలాగనే ప్రాపర్ నౌన్స్ అని చెప్తున్నాం. ప్రాపర్ నౌన్స్, సో నారా చంద్రబాబు నాయుడు అనుకో, నారాలో ఎన్ క్యాపిటరు, చంద్రబాబు నాయుడులో సి క్యాపిటరు, చంద్రబాబు బి క్యాపిటరు, నాయుడులో ఎన్ క్యాపిటరు. రాజశేఖర్ రెడ్డి అన్నామనుకో ఆర్ క్యాపిటరు, మళ్ళీ ఆర్ క్యాపిటరు. అలాగనే నెక్స్ట్ వన్ బాగా అబ్జర్వ్ చేయండి. తాజ్ మహల్ అనేది ఏమవుతుంది, తాజ్ మహల్ అనే దాంట్లో
టీ క్యాపిటల్ లెటర్ అవుతుంది. మహల్ అన్నామనుకో అప్పుడు ఎం క్యాపిటల్ లెటర్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్. అలాగనే రోజుల పేర్లు చెప్పేటప్పుడు మండే, సాటర్డే, ఫ్రైడే ఇలాంటి పదాలు ఎక్కడొచ్చినా వాక్యాలలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అదేవిధంగా మంత్స్ నేమ్స్ ఎక్కడొచ్చినా కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇలాంటివి ఎక్కడొచ్చినా కానీ వాక్యాలలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అలాగనే నేషనాలిటీని డినోట్ చేసేటటువంటి వర్డు అంటే ఏంటి? ఇండియన్ క్రికెటర్, పాకిస్తానీ గర్ల్, ఓకేనా, ఆఫ్రికన్ అంబాసిడర్ ఇలాంటి పదాలలో ఆ నేషనాలిటీను డినోట్ చేసేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాట్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. అలాగనే ఐ ఎక్కడైతే వస్తుందో ఆ ఐ అనే పదం ఎక్కడైనా ఉండని సెంటెన్స్లో ఐ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సో ఇవి చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు రైట్, ఇక్కడ చూడండి, ది జంషెడ్పూర్ యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ ఏదైనా పేర్లు ఏవైనా వచ్చినప్పుడు ఆ పేరు పాఠం పేర్లు చూడండి. మీరు ఒకసారి మీరు తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ సోషల్ స్టడీస్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఒక టీచర్ అయినా, ఫ్యాకల్టీ అయినా, లెక్చరర్ అయినప్పుడు లేదంటే ఏదైనా పాఠాల పేర్లు చూసినప్పుడు ఆ పాఠాల పేర్లలో ఆర్టికల్స్ బాగా వినండి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, అదేవిధంగా కంజంక్షన్స్ ఇవి పాఠాల పేర్లలో మధ్యలో వచ్చినప్పుడు ఇవి క్యాపిటల్ లెటర్లో రావు. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ అంది ఎక్కడైనా రాని పాఠం పేర్లలో, రైట్. అదేవిధంగా ఒక నావెల్ పేర్లో ఎక్కడైనా రాని అంటే బిగినింగ్లో తప్ప మధ్యలో ఎక్కడైనా రాని క్యాపిటల్ లెటర్లో ఉండవు. అలాగనే ప్రిపోజిషన్స్ కూడా ప్రిపోజిషన్స్ అంటే బిట్వీన్, అమాంగ్, బిసైడ్, సిన్స్, ఫర్, విత్, బై ఇలాంటి మాటలు. అదేవిధంగా ఈ కంజంక్షన్స్ అనేవి ఎక్కడొచ్చినా కూడా రైట్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. రైట్, ఇప్పుడు చూడు, ది జంషెడ్పూర్ యుటిలిటీస్ అండ్ సర్వీసెస్ కంపెనీ ఇది ఒక ఆర్గనైజేషన్ కాబట్టి దీలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. జంషెడ్పూర్లో జే క్యాపిటల్ లెటర్ ఉండాలి. యుటిలిటీస్లో యూ క్యాపిటల్ లెటర్ ఉండాలి. సర్వీసెస్లో ఎస్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. కంపెనీలో సి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకేనా? కంపెనీ ఏంటి? కంపెనీ ఇది దేనికి సంబంధించింది అంటే ఏంటంటే ఏ టాటా ఎంటర్ప్రైజ్, రైట్, ఏ టాటా ఎంటర్ప్రైజ్. ఓకే, తర్వాత ఏంటి? అప్రోచ్డ్, ఎవరిని అప్రోచ్ చేసింది? డాక్టర్ వాసుదేవన్, రైట్, అప్రోచ్డ్ డాక్టర్ వాసుదేవన్. ఓకేనా? లాస్ట్ నవంబర్ అనేసి అన్నాడు, రైట్. లాస్ట్ ఇక్కడ కూడా కామా, అప్రోచ్డ్ డాక్టర్ వాసుదేవన్ లాస్ట్ నవంబర్. బాగా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ నవంబర్. ఫర్ యూజింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ లేయింగ్ రోడ్స్ ఇన్ జంషెడ్పూర్. జే అనేది క్యాపిటల్ లెటర్. సో ఎగ్జామ్లో ఇలాగా మనకి ఇస్తాడు. మనం రాయాల్సింది ఎట్లా దీన్ని అనేసి అంటే బాగా అబ్జర్వ్ చేయండి. రాయాల్సింది ఎట్లా అనేసి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా రాయాలి అనేది నేను చెప్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఈ ప్రకారం మీరు రాస్తే మీకు ఆన్సర్ పడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఆన్సర్ చూడండి, ఇది క్యాపిటల్ లెటర్. ది జంషెడ్పూర్ యుటిలిటీస్ అండ్ అనేది ఏంటి? కంజంక్షన్ కదా, కంజంక్షన్ కాబట్టి అండ్లో ఏ స్మాల్ లెటర్ రాసాం చూడండి. సర్వీసెస్ కంపెనీ, రైట్. ఇక్కడ కామా అనేది యూజ్ చేస్తున్నాం. ఏ టాటా ఎంటర్ప్రైజ్ అప్రోచ్ డాక్టర్ వాసుదేవన్ లాస్ట్ నవంబర్. ఇక్కడ కూడా దేనికి, ఏ పర్పస్కు అంటే ఫర్ యూజింగ్ ప్లాస్టిక్ వేస్ట్ అప్రోచ్డ్. చూడండి, సో దట్ కంపెనీ, ఓకే, కంపెనీ ఏది అన్నప్పుడు ఏ టాటా ఎంటర్ప్రైజ్. ఇక్కడ కూడా చూడనా, టాటా ఎంటర్ప్రైజ్ అంటే ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. టాటా అనేది ఒక ఆర్గనైజేషన్ కదా, రైట్. ఓ టాటా ఎంటర్ప్రైజ్ అది ఒక పెద్ద కంపెనీకి సంబంధించిన, ఇది ఒక స్మాల్ కంపెనీ కాబట్టి, ఇది ఒక ఎంటిటీ కాబట్టి ఏ టాటా ఎంటర్ప్రైజ్, ఏ టాటా ఎంటర్ప్రైజ్ స్పెల్లింగ్ చూడండి,
ENTRPRISE, enterprise, a Tata enterprise, okay, a Tata enterprise approached a Tata enterprise, right, ఇక్కడ a Tata enterprise, next one a Tata enterprise, no need to use here, a Tata enterprise, okay, approached Dr. Vasudevan, approached డాక్టర్ వాసుదేవన్. ఆల్రెడీ ఇక్కడ డాక్టర్లో డి క్యాల్కులేటర్ ఉంది, ఆర్ స్మాల్ లెటర్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది, నో ప్రాబ్లం. వాసుదేవన్లో వి క్యాల్కులేటర్ ఉంది, నో ప్రాబ్లం. డాక్టర్లో ఎప్పుడు వచ్చినా కానీ మిస్టర్ ఎప్పుడు వచ్చినా కూడా ఎం క్యాల్కులేటరు, ఆర్ స్మాల్ లెటరు, ఫుల్ స్టాప్ ఉండాలి. మిస్ట్రెస్ ఎప్పుడు వచ్చినా కూడా ఎం క్యాల్కులేటరు, ఆర్ స్మాల్ లెటరు, తర్వాత ఎస్ స్మాల్ లెటరు, ఫుల్ స్టాప్ ఉండాలి. ఇలాగ ఉండాలి, రైట్. అప్రోచ్డ్ డాక్టర్ వాసుదేవన్, రైట్, డాక్టర్ వాసుదేవన్ లాస్ట్ నవంబర్, దేనికి, రైట్, లాస్ట్ నవంబర్, ఫర్ యూజింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ లేయింగ్ రోడ్స్ ఇన్ జంషెడ్పూర్. సో ఎంటర్ప్రైజ్ తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి అంటే మనం కామా పెట్టి ఎంటర్ప్రైజ్ అప్రోచ్డ్ డాక్టర్ వాసుదేవన్ లాస్ట్ నవంబర్ మళ్ళీ కామా, లాస్ట్ నవంబర్ కామా, ఫర్ యూజింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ laying roads in Jamshedpur, చూడండి. సో దట్ ఇక్కడ ఇలా నువ్వు అండర్లైన్ చేసినావు అనుకో, ఇలా నువ్వు అండర్లైన్ చేసిన తర్వాత డెఫినెట్గా నీకు మార్కులు బాగా పడతాయి. అంటే వాడు ఓకే ఇది నా స్పెసిఫికేషన్గా వాడు చూపిస్తున్నాడు ఇక్కడిక్కడ అనేసి బాగా అబ్జర్వ్ చెయ్యి, రైట్. ఇక్కడ కూడా కామా, నెక్స్ట్ వన్ ఇక్కడ, ఇది నువ్వు ఆన్సర్ రాసేటటువంటి పద్ధతి, ఓకేనా. సో ఈ పంక్చువేషన్కి సంబంధించినటువంటి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ వాడాలి, కామా అనేది ఎక్కడ వాడాలి, ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్కడ వాడాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ వాడాలి, రైట్. అలాగనే హైఫెన్ ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, అపాస్ట్రఫ్ ఎక్కడ వాడాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ వాడాలి, డాష్ ఎక్కడ వాడాలి, ఇలాంటివి చాలా డీటెయిల్ వేలో మన యాప్లో ఉంటాయి. పంక్చువేషన్స్ అనే దాంట్లో దాదాపు 4-5 వీడియోలు ఉంటాయి. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఫాలో కండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే వింటే యూ విల్ గెట్ 5 out of 5, ఓకేనా. సో మళ్ళీ నేను చెప్తున్నా, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి చాలా బాగా రాయడానికి ప్రయత్నించండి. పాస్ అయితే చాలు అనే దృష్టితో, అనే కోణంలో మీరు ఆలోచించకండి. మీ బాధలు మీరు పడండి, ఇంగ్లీష్ కూడా టైం కేటాయించండి. ఇంగ్లీష్లో 100 మార్కుల కంటే పైగా మార్కులు రావాలనేసి అనుకో, 100 మార్కుల కంటే ఎక్కువ రావాలనేసి అనుకో. నేను బీసీ కదా, ఎస్సీ కదా, ఎస్టీ కదా, రైట్, పాస్ మార్కులు వస్తే చాలు అనే థాట్ తీసేయండి. 100 అబోవ్ రావాలనే థాట్తో మొదలు పెట్టండి. నో ప్రాబ్లం, ఇప్పటి నుంచి 10 రోజులు కరెక్ట్గా రోజు 2-3 గంటలు కేటాయించినా కూడా యూ విల్ గెట్ మోర్ దెన్ 100, నో డౌట్ అబౌట్ ఇట్, రైట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.